హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఆర్మీ నుండి ఆఫీసర్ స్థాయి పోస్టులను భర్తీ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగాలన్నీ పర్మనెంట్ పోస్టులే, ఎలాంటి టెంపరవరీ ఉద్యోగాలు అయితే కాదు. అయితే ఈ ఉద్యోగాలకు ఆంధ్ర మరియు తెలంగాణ అభ్యర్థులు అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి ఎలాంటి రాత పరీక్ష కండక్ట్ చేయరు, ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కూడా లేదు. కానీ ఫిజికల్ టెస్ట్ జాబ్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తర్వాత ట్రైనింగ్కి ముందైతే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇండియన్ ఆర్మీలో జాబ్ చేయాలని ఆర్మీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇదొక చక్కటి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలే కావున దీనికి బేసిక్ పేనే ట్రైనింగ్లోనే 56,000 రూపాయలు అయితే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని ఇలాంటి జెన్యూన్ జాబ్ వీడియోస్ అయితే చేస్తాను. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ నుంచి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళైతేనే అప్లై చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 143rd టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్, ఇది ఇండియన్ మిలిటరీ అకాడమీ IMA డెహ్రాడూన్ నుంచి పర్మనెంట్ కమిషన్ కింద అయితే రావడం జరిగింది. ఎలాంటి కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు అయితే కావు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఇంపార్టెన్స్ డేస్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అక్టోబర్ 8వ తేదీన అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 6వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎవరైతే ఈ జాబ్స్కి సెలెక్ట్ అవుతారో వారికి చూసుకున్నట్లయితే లెఫ్టినెంట్ ర్యాంక్ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్ ఆన్ కమిషన్ బేస్ కింద పర్మనెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు లెవెల్ 10 ప్రకారం శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే లెవెల్ 10 యొక్క బేసిక్ పేనే 56,000 నుండి 1,77,500 వరకు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ బేసిక్ పే అనేది ట్రైనింగ్లో కూడా 56,100 అయితే రావడం జరుగుతుంది. ఇంకా పూర్తి వివరాలకు ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉండి ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఈ ఏజ్ లిమిట్ జూలై 1, 2020 నాటికి మినిమం 20 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 27 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో మీరు దీని సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లై చేసిన అప్లికేషన్స్ అన్నింటినీ అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ ఏ విధంగా చేస్తారంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని సెలెక్ట్ చేసి అలాగే షార్ట్ లిస్ట్ చేసి మీకు SSB ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఈ SSB ఇంటర్వ్యూ అనేది మనకు 5 days అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే ప్రయాగరాజ్ UP, భోపాల్ మధ్యప్రదేశ్, బెంగళూరు కర్ణాటక, జలంధర్ పంజాబ్. సో ఇక్కడైతే ఉంటుందన్నమాట. మీరు అప్లై చేసేటప్పుడే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటే గనక మనకు ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ జాబ్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు మాత్రమే రన్నింగ్ అయితే చేయడం ఉంటుంది.
ఈ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో వారు ట్రైనింగ్ వెళ్ళే ముందు వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాము అని. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2.4 కిలోమీటర్స్ రన్నింగ్ని 10 నిమిషాల 30 సెకండ్లలో అయితే కంప్లీట్ చేయాలి. పుషప్స్ వచ్చేసి 40, పుల్అప్స్ వచ్చేసి 6, సిటప్స్ వచ్చేసి 30 అండ్ స్క్వాట్స్ వచ్చేసి 30 రెపిటేషన్స్ అయితే 2 సెట్స్లో చేయాలి. నెక్స్ట్ మనకి స్విమ్మింగ్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఇవన్నీ కూడా మనకు ట్రైనింగ్ వెళ్ళే ముందు కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇవి టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ కింద నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎవరైతే బీటెక్ లేదా బిఈ కంప్లీట్ చేసి ఉంటారో వారైతే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా సివిల్ ఎవరైతే చేసి ఉంటారో వారికి 8 పోస్టులు, సివిల్కి ఈక్వలెంట్గా ఉన్న క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అది ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్లో అప్లై చేసే ముందు అభ్యర్థులందరూ ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకొని అయితే అప్లై చేయగలరు. కంప్యూటర్ సైన్స్లో ఎవరైతే బీటెక్ లేదా బిఈ చేసిన వాళ్ళకి 6 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఈక్వలెంట్గా ఉన్న క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. వాటిని అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక ఎలక్ట్రీషియన్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్, దీంట్లో 6 ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు. ఇదే విధంగా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో మీకు సంబంధించిన పోస్ట్ వివరాలు అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఓవరాల్గా టోటల్ 30 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చివరగా హౌ టు అప్లై విషయానికి వస్తే మనకు ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. దానిలో ఆఫీసర్ ఎంట్రీ అప్లై లాగిన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత పూర్తి వివరాలు ఎంటర్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఎగ్జామ్ మరియు అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.